ఉల్లి పోటెత్తింది. మార్కెట్ యార్డు నుంచి బళ్ళారి చౌరస్తా వరకు అర్ధరాత్రి ఉల్లి ట్రాక్టర్లు బారులు తీరాయి. అంచనాలకు మించి ఉల్లి పంట వచ్చింది. ఉల్లికి గిట్టుబాటు ధర లభించకపోవడంతో ప్రభుత్వం ప్రకటించిన క్వింటాకు 1200 రూపాయల ధరకు అమ్ముకునేందుకు రైతులు తరలి వచ్చారు. तो ये मार्केट दिए में कड़ा तो ये मार्केट दिए में कड़ा కర్నూలు మార్కెట్ కు ఉల్లి పోటెత్తింది. మార్కెట్ యార్డ్ నుంచి బళ్ళారి చౌరస్తా వరకు అర్ధరాత్రి ఉల్లి ట్రాక్టర్లు బారులు తీరాయి. అంచనాలకు మించి ఉల్లి పంట వచ్చింది. ఉల్లికి గిట్టుబాటు ధర లభించకపోవడంతో ప్రభుత్వం ప్రకటించిన క్వింటాకు 1200 రూపాయల ధరకు అమ్ముకునేందుకు రైతులు తరలి వచ్చారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. ధరణి కిషోర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం అందిస్తున్న గిట్టుబాటు ధరకు సంబంధించి రైతులు ఏమంటున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సాయి సుధా, గత వారం రోజులుగా కూడా ఈ యొక్క ఉల్లి పంట పోటెత్తడంతో మార్కెట్ కు రావడం జరిగింది. అయితే వచ్చిన పంటకు తగ్గ గిట్టుబాటు ధర లభించడం లేదంటూ రైతులు ఆందోళన చేపట్టిన పరిస్థితి. అయితే దీని మీద స్పందించినటువంటి ప్రభుత్వం 1200 రూపాయల గిట్టుబాటు ధర కల్పిస్తాము, కనీస మద్దతు ధరను ఇస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. అయితే ఇది వ్యాపారులు ప్రభుత్వం కాంబినేషన్ లో ఈ యొక్క ఉల్లి పంటను కొనేందుకు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం చేసిన పరిస్థితి కనపడుతోంది. నిన్న కూడా స్వయంగా కలెక్టర్ కూడా మార్కెట్ యార్డ్ లో సందర్శించి మొత్తం పరిస్థితిని పర్యవేక్షించిన పరిస్థితి. అయితే నిన్న ఆదివారం కావడంతో ఈ రోజు సోమవారం మళ్ళీ మార్కెట్ ఓపెన్ అవుతున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఉల్లి పెద్ద ఎత్తున అర్ధరాత్రి మార్కెట్ యార్డ్ కు చేరుకోవడం జరిగింది. దీంతో సుమారు కిలోమీటర్ల మేర అంటే మార్కెట్ యార్డ్ నుంచి అప్ బళ్ళారి చౌరస్తా వరకు కూడా ఈ యొక్క ట్రాక్టర్లతో లోడుతో నిండిపోయినటువంటి వాహనాలు ఇచ్చుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ మార్కెట్ లోకి ఉల్లిని అనుమతించారు. అయితే మొత్తంగా కూడా వ్యాపారుల నుంచి కొనుగోలు చేస్తాం, కనీస మద్దతు ధర 1200 చెల్లిస్తామని అధికారులు చెప్తున్న పరిస్థితి కర్నూలు మార్కెట్ లో నెలకొంది. రైట్ కిషోర్, థాంక్యూ.